గా నడుమ ఒక సర్వే వచ్చింది యాదుందా తిండి మీద దేశంలో తెలంగాణలోమే ముక్కల కూర తినుట్ల ముందున్నామని. మరి ఎట్లుంటది మన తానా? ఏ చిన్న దావత్ చేసినా యాటలు దిగాల్సిందే, గంటెడు గంటలు తుణకలు పడాల్సిందే. యాట కూరతో బువ్వ పెట్టకుంటే ఏ గాడేం మనిషిరా, ఉట్టి పీసినా సోడు పప్పు భోజనం పెట్టిండ్రా అని చెప్పుకుంటారు. అందరం ఇట్లా దావతుల మీద దావతులు చేసుకుంటా పోతే గొర్రెలు మేకలు కోళ్ళు సరిపోతాయా? ఎంతకని సాగుతారు? ఆగో గందుకే ఇంకో ముక్కల కూర రెడీ అవుతుంది. ఊకే మేక మటన్ కోడి చికెన్ తిని తిని నాలుకలు సఫవాడోళ్ళు ఇక మంచిగా కుందేలు తుణకలు తెచ్చుకొని తినొచ్చు. మస్తు రుచి ఉంటుందంట కుందేలు కూర. అదేంది కుందేళ్ళని తింటే సర్కారు ఊకోరు కదా అంటాని అడగబోతుండ్రులే. మనం ఏం తినాలనో ఏం తినొద్దో పర్మిషన్ ఇచ్చే సెంట్రల్ సర్కారు వాళ్ళే చెప్పిండ్రు. ఇదివరకు సంది కుందేళ్లు తినొచ్చు అంట అని. దేశం మస్తు ఏరియాలల్లా కుందేలను షికారు చేసి తింటారు కదా. మన తాన కూడా కుందేలు కూరకు నాలుకే జఫర్ ఇచ్చేటోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇట్లా సాటుంగా ఎన్ని దినాలు తినాలే అంట అని సెంటర్ సర్కార్తోని ఉత్తరాల ఉద్యమం చేసిండ్రు కొంతమంది. తినేటోళ్ళ నోరు కట్టేసుడు మాతో అయ్యేటట్లేదంట అని కుందేలు బొక్కలకు అంకెభాగ్యం కల్పించిండ్రు ఆఫీసర్లు. ఇక రోడ్ల ఫోంటి మస్తాన్ మేక మటన్ షాఫు, సీనయ్య కోడి చికెన్ షాఫ్ లెక్కనే కన్నయ్య కుందేలు షాఫ్ చూడబోతాం ఇక.